జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఫోన్లలో యూట్యూబ్లో చూసి మెసేజ్లు పెడుతున్నారు. సో అందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. 1998లో మా వెంకటేశ్వర ఫిలిమ్స్ ఒకే ఒకటి సినిమాతో ప్రారంభమైంది. సో అప్పుడు ఫస్ట్ నేను శంకర్ గారిని కలవడం, అది ఎప్పుడంటే సినిమా రిలీజ్ అయ్యాక 100 డేస్ షీల్డ్ చంద్రబాబు గారు అండ్ శంకర్ గారు చేతుల మీద తీసుకున్న ఇట్స్ ఎ మెమొరీ ఫర్ మీ. అలా ఒకే ఒకటి నుంచి డిస్ట్రిబ్యూటర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు ఎన్నో సినిమాలు శంకర్ గారి చూస్తూ ఉన్నాం. వైశాలి అని మళ్ళీ తెలుగులో వారు నీరమని ఈరమన్ తమిళ్లో తీసిన సినిమాని తెలుగులో రిలీజ్ చేయమని అడిగారు. సో ఆ రోజు నాకు ఇది బ్యూటిఫుల్ మెమొరీ అన్నట్టు. నేను ముందు కూర్చొని సినిమా చూస్తుంటే నా వెనకాల శంకర్ గారు ఒక ఆడియన్ లాగా వెనకాల కూర్చొని నాకు సినిమా చూపించాడు. సార్ దట్ ఫర్ ఎవర్ మై మెమరబుల్ మూమెంట్. ఒక లెజెండరీ డైరెక్టర్ ముందు కూర్చొని నేను సినిమా చూశానని. అలా జర్నీ చేస్తున్న మాకు ఈ సినిమా శంకర్ గారు మా కో డైరెక్టర్ నరసింహారావు ద్వారా ఈ సినిమా గురించి నేను అడిగినప్పుడు రాజుగారితో సినిమా చెయ్యాలి, తెలుగు సినిమా చెయ్యాలి. సో దానికి నాకు రాజుగారే రైట్ అని నమ్మినందుకు ముందు శంకర్ గారికి థ్యాంక్ యూ. ఎన్నో సినిమాలు తీసిన శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రేట్ సినిమా చేయడం. ఇందాక సుకుమార్ చెప్పాడు, ఎంతోమందికి మన కోరిక శంకర్ గారు లాంటి వాళ్ళు తెలుగు సినిమా ఒకటి చేస్తే బాగుండు అని. అది ఈ సినిమా ద్వారా మా సంస్థకు అవకాశం రావడం. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా అనుకున్న తర్వాత RRR షూటింగ్లో నేను చరణ్ గారిని కలవడం జరిగింది. చరణ్ గారిని కలిసినని చెప్పినప్పుడు న్యాచురల్గా RRR తర్వాత శంకర్ గారి సినిమా అంటే ఒక గ్లోబల్ స్టార్కి ఎలా ఉంటుంది పోతే అది మీరు జాన్ 10th రోజు చూస్తారు, అది మీకు తెలియదు. జాన్ 10th రోజు చూస్తారు కాబట్టి ఆ రోజు అర్థమవుద్ది. సో అలా శంకర్ గారితో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ కథను అనుకోవడము, చరణ్ గారు ఈ సినిమాకి రావడం, చాలా 50 సినిమాలు అయిపోయాయి. 50వ సినిమా ఒక స్పెషల్ కావాలి. ఆ వెంకటేశ్వర స్వామి మాకు కలిగించినట్టుగా నేను ఇంత భారీ బడ్జెట్తో ఎప్పుడు సినిమాలు తీయను, చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తాను. ఫస్ట్ టైం 50th ఫిలిం ఒక భారీ బడ్జెట్, ఒక పాన్ ఇండియా ఫిలిం, ఒక గ్లోబల్ స్టార్తో తీయడం అనేది అది శంకర్ గారు ఇచ్చిన మాకు అవకాశం. సో ఆ జాన్ 10th కోసం ఇవన్నీ పట్టుకొని కూర్చున్నాను. ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత చాలా కోవిడ్ వచ్చింది, మళ్ళీ షూటింగ్ మొదలైంది, కోవిడ్ వచ్చింది. ఇందాక మీరు దోప్ సాంగ్ చూసారు, అందరు మాస్క్లు వేసుకొని ఉన్నారు. సో అలా బిగ్ జర్నీ అబౌట్ గేమ్ చేంజర్ విత్ శంకర్ గారు. సార్ థ్యాంక్ యూ. మనం ఎంత కష్టపడ్డా ఏమి చేసినా మేము మీ దగ్గరికి వెళ్ళి వచ్చే అప్లాజ్ గురించే వెయిట్ చేస్తాము. ఇప్పుడు మీకు దోప్ సాంగ్ ఎలా ఉంది? సో ఈ దోప్ సాంగ్ నేను 6/3 ఫోన్లో చూశాను. ఫస్ట్ ఫోన్లో చూసి చరణ్ గారికి మెసేజ్ పెట్టాను, సార్ ఈ సాంగ్తో డాలస్ మన ఈవెంట్ ఒక ఎక్కడ ఉంటుంది, బిగ్ సక్సెస్ కాబోతుంది. ఇలా చూసి సార్ శంకర్ సార్ మీకు తెలియదు, నేను అలా చూసినప్పుడు నా కళ్ళల్లో టీయర్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఒక హ్యాపీనెస్. వావ్, శంకర్ గారి ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు చూసినప్పుడు వచ్చిన ఒక ప్రేక్షకుడిగా వచ్చిన ఫీలింగ్, ఆహా ఇది మన సినిమాలో ఇలాంటి సాంగ్ ఉందా అని ఒక ఆనంద బాష్పాలు నాకు వచ్చాయి. నేను ఓన్లీ చరణ్ గారితో షేర్ చేశాను అది. సో దిస్ సాంగ్ ఈజ్ గోయింగ్ టు బ్లాస్ట్ అని. థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాంటి సినిమా మాకు రావడానికి, ఇంత పెద్ద సినిమా కావడానికి కారణం నెక్స్ట్ ఈజ్ ఎ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. చరణ్ గారు అనగానే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది మా కళ్యాణ్ గారే. అంటే చిరంజీవి గారి చాలా సినిమాలు ప్రేక్షకుల్లాగా చూసాం. ఎన్నో సూపర్ హిట్లు, ఘరానా మౌడు, జగదేక వీడు, రౌడీ అల్లుడు, ఎన్నో సినిమాలు ఆడియన్గా ఎంజాయ్ చేశాను. కానీ డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అయిన తర్వాత ఎంజాయ్ చేసిన సినిమా తొలి ప్రేమ. సో అక్కడ మెగా ఫ్యామిలీతో చిన్న బాండేజ్ స్టార్ట్ అయింది నాకు. ఇక అక్కడి నుంచి మీ అందరికీ జర్నీ తెలుసు. ఒక ఖుషి, గబ్బర్ సింగ్, ఇలా ఎన్నో సినిమాలు.
కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి చాలా టైం పట్టింది, అది కూడా కంప్లీట్ చేశాను వకీల్ సాబ్తో. సో అలా మెగా ఫ్యామిలీతో ఒక బాండే స్టార్ట్ అయిన తర్వాత ఎవడు చేశాము, అది కూడా సినిమా రిలీజ్ అయ్యి కరెక్ట్ 11 years అయింది. 2014 Jan 14th సినిమా రిలీజ్ చేస్తాం, అది సంక్రాంతికి. ఆఫ్టర్ 11 years కొడుతున్నాం, మామూలుగా కొట్టట్లేదు, గట్టిగా కొడుతున్నాం. శంకర్ గారి సినిమాలు మనకు పాటలు, సీన్స్ ఏదో సెల్ ఫోన్లో చూస్తే కుదరదు, అది బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడే ఆ మ్యాజిక్ 4 times ఉంటుంది. అదే గేమ్ చేంజర్. అంటే శంకర్ గారు ఒక్కొక్క పాటని డిజైన్ చేసిన విధానం, మచ్చా మచ్చా, అటు వైజాగ్ షూటింగ్, ఇటు అమృత్సర్లో షూటింగ్, 300 మంది డాన్సర్లు, ప్రతి సాంగ్ని శంకర్ గారు డిజైన్ చేసుకుంటారు. ఓకే, ఈ సాంగ్ నేను ఇలా తీయాలనుకుంటున్నాను. ప్రతి సాంగ్కి ఒక టాప్ కొరియోగ్రాఫర్ని పెట్టుకొని డిజైన్ చేస్తారు. అట్లా మచ్చా మచ్చా సాంగ్ కానీ, నానా హైరానా న్యూజిలాండ్లో చేశాం. అది చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు మళ్ళీ ఆ సాంగ్ని శంకర్ గారు. అది రేపు మీకు థియేటర్లో చూసినప్పుడే అర్థమవుద్ది శంకర్ గారు విజన్ ఏంటి ఆ సాంగ్లో. అలాగే మీరు ఇప్పుడు ఈ సాంగ్ చూశారు, దోప్ సాంగ్. అలాగే జరగండి. ఆ సాంగ్ గురించి నేను చాలా మాట్లాడాలి, ఎందుకంటే ఆ సాంగ్ లీక్ అయింది. లీక్ అయిపోయిన తర్వాత రకరకాల కామెంట్స్ చూస్తున్నాం. శంకర్ గారు నేను అడిగాను, సార్ లీక్ అయింది సాంగ్, మనం రిలీజ్ చేసేయాలని. అలా అనుకొని ఆ సాంగ్ రిలీజ్ చేశాం. కానీ శంకర్ గారికి నాకు తెలుసు ఈజ్ నాట్ హ్యాపీ, నాట్ సాటిస్ఫై. కానీ అది రేపు మీ అందరికీ థియేటర్లో చూపిస్తాడు. శంకర్ గారు ఆ సాంగ్ ఏంటి, ప్రభుదేవ గారి కొరియోగ్రాఫ్ ఏంటి, రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఏంటి, రేపు మీకు థియేటర్లో చూసినప్పుడే అర్థమవుద్ది. సో నేను దగ్గరుండి చూశాను. అలా ప్రతి సాంగ్ని డిజైన్ చేస్తారు శంకర్ గారు. ఈ సినిమాలో ఉన్న 5 పాటలు ఒక బిట్ సాంగ్, దేనికది అన్నట్టుగా. మీరు 4 చూశారు, ఇందాక అంజలి చెప్పింది ఇంకొక సాంగ్ ఉంది. సాంగ్ వేணுమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, హీరో విలన్ సూర్య అండ్ హీరో గారికి క్లాప్స్ వేணுమా క్లాప్స్ ఇరుకు. సో సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుకు. సో అలా రామ్ చరణ్ గారు అండ్ సూర్య గారి మధ్యలో జరిగే సీన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. రేపు రెడీగా ఉండండి, పేపర్లు పెట్టుకోండి, జనసేన అవి పెట్టుకోండి. మీకు థియేటర్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చాలా కనిపిస్తాయి. కానీ ఇవి శంకర్ గారు 4 years బ్యాక్ రాసుకున్న సీన్స్, అవి ఇప్పుడు జరుగుతున్నాయి. అవే రేపు మీకు థియేటర్లో మీతో క్లాప్స్ కొట్టిస్తాయి. సో మీకు ఒక హై వోల్టేజ్ తెలుగు ప్రేక్షకులకి, అలాగే యావత్ భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అందరికీ ఒక కిక్ ఇస్తుంది. అలాగే మై టెక్నీషియన్స్ తమన్, శంకర్ గారి శిష్యుడు. ఇందాక అందరం చూసాము, ఒక్కొక్క సాంగ్ని డైరెక్టర్ గారితో కూర్చొని డిజైన్ చేశారు సౌండ్ పరంగా. విజువల్స్ శంకర్ గారు ట్వీట్. చాలా తిరు గారు అండ్ ఎడిటర్స్ అండ్ అదర్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ద బిగ్ జర్నీ. ఆ జర్నీ ఎలాంటిదంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి జనవరి 9 వరకు వదిలిపెట్టకుండా నడిపియాల్సిన బాధ్యత నాది. నడిపిస్తూనే తీసుకొస్తున్నాను. అలా నా వెనకాల ఉన్నందుకు టీం అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ కూడా ఆ ఎనర్జీలు వదిలిపెట్టకుండా లేదు, శంకర్ గారు అనుకున్న సినిమా రావాలి. ఎందుకంటే హీరోలకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ సక్సెస్లు వస్తాయి, ఫ్లాప్స్ వస్తాయి. ఇండస్ట్రీలో చూడండి కాదు, కొట్టినప్పుడే దాని వర్త్ తెలుస్తుంది. అలా ఈ సినిమాని పట్టుకొని నడిపించారు శంకర్ గారు. ముందుండి మొత్తం టీం అందరూ ఆ ఎనర్జీతో ఇంకా వర్క్ చేస్తున్నారు. Jan 10th మీకు ఒక అద్భుతమైన సినిమా చూపించడానికి దానికి హోల్ టీమ్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ స్పెషలీ డలాస్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక తెలుగు సినిమాకి ఇందాక అనిల్ సుంకర గారు చెప్పారు,
ఫస్ట్ ఒక తెలుగు సినిమాకి ఇలాంటి ఈవెంట్ చేయడం, మళ్ళీ ఈ గేమ్ చేంజర్తోనే గేమ్ చేంజ్ అయింది. ఎందుకంటే అంతా మీరే చేశారు సుమా గారు, అంతా వీళ్ళే చేశారు, అంతా మీరే చేశారు. ఎందుకంటే మిలియన్ల రెవెన్యూ తెలుగు సినిమాకి ఇస్తుంది మీరు. కాబట్టి మీ దగ్గర ఈవెంట్ జరగాలనే ఆ సంకల్పం మాది. ఆ సంకల్పాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై బాయ్, మై బ్రదర్, ఏదన్నా తక్కువే మా సుక్కుని. ఒక ఆర్య సినిమాతో మొదలై, ఆర్య అప్పుడు నేను సుక్కుని ఇంట్రడ్యూస్ చేయడం కాదు, ఇద్దరం కలిసి జర్నీ మొదలు పెట్టాం. అది ఒక అద్భుతమైంది. ఆ అద్భుతం ఈరోజు మనకు ఒక అద్భుతమైంది సుకుమార్ అనే వ్యక్తి ద్వారా. ఇవాళ ఆల్ ఇండియాలో మన సుకుమార్ పేరు చెప్తే వా అనుకునే రేంజ్లో ఉన్నందుకు ఈరోజు మేము పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సుక్కు అండ్ బుచ్చిబాబు అండ్ అనిల్ గారు అండ్ సతీష్ గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అండ్ చెప్పకనే చెప్పేశారు మీరు శంకర్ గారి ఒక్కొక్క సినిమాలోని ఐడియాలజీల్లో ఈ సినిమాలో మీకు ఏది నచ్చి తీసుకున్నారు అంటే, ఇందాక చెప్పారు ప్రజెంట్ జరుగుతున్న సినారియోల్ని 4 సంవత్సరాల క్రితమే ఊహించి, ఎప్పుడు శంకర్ గారు అంతే, ఏదైనా సరే ఒక 10 years 5 years అహెడ్గానే ఉంటారు. నేను అడగాలనుకుంటున్నాను ఆఫ్టర్ 5 years ఏం జరగబోతుంది నెక్స్ట్ సొసైటీలో అని. ఓకే, సో లెట్స్ హోప్ ఫర్ ద నెక్స్ట్ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు గారు. శిరీష్ గారు, యాజ్ యూజువల్ శిరీష్ గారు మౌనంగానే వారి విషయాన్ని తెలియజెప్పారు. థ్యాంక్ యూ. లెట్స్ వెల్కమ్ ద పాన్ ఇండియన్ డైరెక్టర్, ద లెజెండరీ విజనరీ శంకర్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శంకర్ గారు. హలో డాలస్, అందరికీ నమస్కారం, వణకం, నమస్తే, నమస్కార. ఏం మాట్లాడేది, అన్నీ రాజు గారు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. యాక్చువల్గా ఇప్పుడు ఫైనల్ వర్క్ జరుగుతుంది. మిక్సింగ్, ఎడిటింగ్, తమిళ్ డబ్బింగ్, తెలుగు డబ్బింగ్, హిందీ డబ్బింగ్, విఎఫ్ఎక్స్ అన్నీ జరుగుతుంది. ఫ్లైట్ ఎక్కేది వరకు ఇక్కడ రావాలా వద్దా పెద్ద డైలమాలో ఉన్నాను. కానీ ఐ డోంట్ వాంట్ టు మిస్ మీటింగ్ యూ ఆల్, బట్ నౌ ఐ am feeling it's worth coming here to have all your love. నాకు పోకిరి, ఒక్కడు అలాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఒకసారి అలా పిక్చర్ తీయాలి అనుకున్నాను. దాంట్లో నా కంటెంట్, నా ఇంగ్రీడియంట్స్ కలిపి అలాంటి ఒక ఫాస్ట్ పేస్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నాను. అలాంటి పిక్చరే గేమ్ చేంజర్. ఒక 30 సంవత్సరం నేను పిక్చర్ చేస్తూ ఉన్నాను, అరవలో చేస్తూ ఉన్నాను, హిందీ చేశాను. కానీ ఒక్క పిక్చర్ కూడా చేయకుండా, స్ట్రైట్ పిక్చర్ చేయకుండా మీరందరూ నాకు లవ్ చూపించారు నా పిక్చర్ డబ్బింగ్ నుంచి. 30 years of love. I want to give it back to the Telugu audience. I tried my level best for the past 15 years. ఫస్ట్ చిరంజీవి గారు తోటి చేయాలని ఎంతో ట్రై చేశాను. అది ఏమో సరిగా ఇట్ డిడ్ంట్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ దెన్ మహేష్ బాబు తోటి చేయాలని ఒక ప్లాన్ చేస్తాము. అది కూడా ఏదో దాటిపోయింది. తర్వాత ప్రభాస్ తోటి చేయాలని ఒక డిస్కషన్ జరిగింది కరోనా టైంలో. అది అన్నిటికీ చేర్చి ఇప్పుడు రామ్ చరణ్ తోటి చేయాలనే ఇదన్నీ పోస్ట్పోన్ అయింది అనుకుంటున్నాను. ఈ గేమ్ చేంజర్ పిక్చర్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్యలో వచ్చేది ఫ్రిక్షన్, వార్, అదే ఈ పిక్చరు. దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చాలా డిగ్నిఫైడ్గా సటిల్గా బాగా యాక్ట్ చేశారు రామ్ చరణ్ గారు. ఆయనకి ఆ క్యారెక్టర్లో యాక్షన్ ఉంది, సెంటిమెంట్స్ ఉంది, అన్నీ చాలా బాగా చేశారు. ఇంకొక గడంతో ఇంకొక లుక్ ఉంది, కాలేజ్ లుక్. దాంట్లో ఫైర్గా వస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్గా పంచగట్టుతో అప్పన్నా అని ఒక క్యారెక్టర్ చేశారు. అది పిక్చర్లో ఒక హైలైట్గా ఉంటుంది. దాంట్లో అంత చాలా బాగా యాక్ట్ చేస్తారు. అది గురించే సుకుమార్ గారు మాట్లాడారు అనుకుంటున్నాను నేను.
అలాంటి ఒక ఇంకా సాంగ్స్లో వాట్ ఎ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ వాట్ ఎ డాన్సింగ్ నో లైక్ సాంగ్స్ చూస్తే ఇక్కడ రామ్ చరణ్ గారు చూడాలా, ఇక్కడ కేఆర్ అద్వానీ చాలా వాట్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మెన్స్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాంగ్లో ఇద్దరికి కాంపిటీషన్, ఎవరు బెటర్గా డాన్స్ చేసేదని మీరే చూసుకోండి ఎలా ఉంటుందని. ఆ గవర్నమెంట్ ఆఫీసర్తో ఫ్రిక్షన్లో ఉండేది పాలిటిషియన్ రోల్ ఎస్జే సూర్య గారు చేశారు. ఆయన అదే అరవలో చెప్తారు, నడిపు అరకండి అంటారు, తెలుగులో ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఆయన ఒక్కొక్క సీన్ గోల్డ్ అలాగా, ఒక్కొక్క డైలాగ్ గోల్డ్ అలాగా, ఒక్కొక్క వర్డ్ కూడా గోల్డ్ అలాగా తీసుకొని అది ఎంత బాగా చేయాలని చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ద ఫిల్మ్ ఎస్జే సూర్య గారు. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఆయనకి మీరు ఇచ్చేది రిసెప్షన్ చూసి నేను ఎడిటర్ దగ్గర ఫోన్ చేసి ఒక షాట్ని రిమూవ్ చేశాను, అది మళ్ళీ జాయిన్ చేయండి అని చెప్పాను నేను. అలాగే అంజలి గారు, వాట్ ఎ న్యాచురల్, వాట్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెస్ షీస్. అండ్ దెర్ ఈస్ ఎ సర్ప్రైజ్ అండ్ షాక్ ఫర్ యూ. దెర్ ఈస్ ఎ క్యారెక్టర్ వాట్ షీ డిడ్ ఇన్ దిస్ మూవీ దట్ విల్ బీ ద టాక్డ్ అబౌట్ fact in the movie, and that will be a very big plus point. You wait and watch, okay. And తర్వాత శ్రీకాంత్ గారు ఒక డిఫరెంట్ రోల్ చేశారు. తర్వాత సునీల్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, వెనీలా కిషోర్ గారు ఉన్నారు, జయరామ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ పిక్చర్కి పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చారు. అది మీరు పిక్చర్ చూసేటప్పుడు చూస్తారు. రాజు గారు మామూలు ప్రొడ్యూసర్ కాదు, ఆయన స్పాట్లో దిగి ఒక వర్కర్ అలాగా అన్ని డిపార్ట్మెంట్లు పుష్ చేసి ఇలాంటి ప్రొడ్యూసర్ నాకు దొరికేది నాకు చాలా అదృష్టం. అది అంటే స్పాట్కి వస్తారు, డైలీ స్పాట్కి వస్తారు, స్పాట్కి వచ్చి అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఎంకరేజ్ చేసి అందరూ ప్రాబ్లం సాల్వ్ చేసి అన్ని ప్రాబ్లం డైరెక్ట్గా అటెండ్ చేసి అది సాల్వ్ చేస్తున్నారు. అదే ఆయన సక్సెస్. ఇంతవరకు ఇలాంటి పొజిషన్లో ఉన్నారంటే ఆ హార్డ్ వర్క్ అది. ఆయనకి చాలా థ్యాంక్స్. మళ్ళీ డిఓపి అంటే తిరు గారు, నేను ఒక ఇన్ఫ్రారెడ్ సినిమాటోగ్రఫీ కావాలి ఆ హైరానా సాంగ్లో అని పిక్చర్ స్టార్టింగ్ నుంచి ఒక హోంవర్క్ చేసి చాలా బాగా చేశారు. ఈ దొబ్ సాంగ్లో కూడా మీరు చూసేది సీజీ కాదు, ఆ లైటింగ్ అన్ని సీజీ కాదు. అరౌండ్ 10,000 అవుట్ టు 1 lakh లైట్స్, స్మాల్ లైట్స్ పెట్టి ఆ లైటింగ్ చేసి చాలా బాగా చేశారు తిరుగారు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, రామకృష్ణ, వీళ్ళందరూ లైక్ ఈ జరగండి సెట్ చూడండి, అది ఒక సెట్లో ఒక సిటీ, ఒక అవుట్ ఆఫ్ సిటీ అది సృష్టించాలి. ఒక సెట్లో ఒక హోల్ టౌన్ మీరు చూస్తారు. ఆ వండర్ మీరు చూడండి, చాలా బాగా వచ్చింది అది. దానికి సాబుశ్రీల్ గారు హెల్ప్ చేశారు. తర్వాత ఎడిటర్ రూబన్ గురించి చెప్పాలి. అంటే ఈ జనరేషన్ పిక్చర్ చూసేటప్పుడు విదిన్ 10 మినిట్స్ ఫోన్లో ఇమీడియట్గా ఆ పిక్చర్ గురించి ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు. డైవర్షన్ అయిపోతుంది ఈ జనరేషన్ విదిన్ 10 minutes. అంటే వాళ్ళని చాలా ఎంగేజింగ్గా ఆ పిక్చర్ కట్స్ ఉండాలని. ఈ పిక్చర్ చూడండి, ఫాస్ట్ పేస్గా వెళ్తుంది, మీరు ఇట్టట్టు తిరగడానికి అవకాశం ఉండదు. అలాంటి వెరీ బ్యూటిఫుల్ ఎడిటింగ్ బై రూబెన్ దిస్ మూవీ. అండ్ మెయిన్లీ అవర్ తమన్. తెలుగు పిక్చర్లో ఒక తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి అనుకున్నాను నేను. అంటే నా పిక్చర్ చాలా పిక్చర్స్ రహమాన్ గారు చేశారు. రహమాన్ గారి నుంచి తమన్ దగ్గర వచ్చేటప్పుడు ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో, అందరూ వెయిట్ చేస్తారు, కంపారిజన్ వస్తుంది. ఇలాంటి రెస్పాన్సిబిలిటీలో చాలా బాగా వర్క్ చేసి అన్ని సాంగ్స్ బాగా ఇచ్చారు. డెఫినెట్గా మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఈజ్ గోయింగ్ టు బి ఎ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఇక్కడ వచ్చి సుకుమార్ గారు
మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. I congratulate you and wish you for the great success of Pushpa 2. And Buji Babu Sana. And I loved his film Uppanna. And I can say he's going to give one great film with Ram Charan. And I want to thank everyone who organized this function. Ee picture vachi oka socio పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్. రాజు గారు చెప్పేటట్టు అందరూ చాలా ఎఫర్ట్స్ చేశారు. మీరు కూడా సపోర్ట్ చేస్తారా అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.